జాతిరత్నాలు బ్లాగ్ చేయలేదు, ద ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఈరోజు మీ అందరినీ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో ఉన్న కుక్స్ని జాతిరత్నాలు అందరినీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే, మరి లెట్స్ స్టార్ట్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. వెరీ టఫ్, ఈవిడ సహాయ సహకారాలతోనే జరిగింది ఈరోజు వంట. సో మా అమ్మ చేసినటువంటి, మా అమ్మకి ఇష్టమైనటువంటి డిష్ అండ్ వంట ఈరోజు ఇక్కడ చేసాము జాతిరత్నాల్లో. నెయ్యన్నం, కాకరకాయ, వెల్లుల్లి కారం. ఇది కొంచెం టఫ్, అటు ఇటైనా బిస్కెట్ అయింది. ఇదే మా జాతిరత్నాలు, కుకింగ్ విత్ జాతిరత్నాలు షూటింగ్ జరిగే ఫ్లోర్ ఇదే అనమాట. సో అన్నపూర్ణలో పల్లవి గారు. సో బిగ్ బాస్ నుంచి కూడా ఇదే. అది ఏంటి ఆవకాయ పరిస్థితి అయిపోయిందా? మొత్తం ఖాళీ అయిపోయినాయా? 3D యాంగిల్. సూపర్. సో ఫైనల్లీ యాక్చువల్లీ రెడీ అయ్యేటప్పుడే మీకు నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అనమాట. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. సో ఈరోజు బ్రహ్మాండంగా రెడీ అయిపోయామన్నమాట. సో ఇది మై డ్రెస్, ఈరోజు కొత్తగా ట్రై చేసాము, సుజాత కొనిచ్చింది అనమాట ఈ డ్రెస్. సో రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఏంటి ప్యాంట్ ఉంది కదా. మీరందరూ అడుగుతున్నారు కదా ఛానల్లో, కింద కామెంట్స్లో డిమాండ్ పవన్ అండ్ రీతు లవ్ సింబల్ పెడుతున్నారు కదా. ఈరోజు యాక్చువల్లీ లవ్కి సంబంధించిన థీమే అనమాట. సో అయితే అట్లా అంటారు కానీ మనోడు ఎరగ తీసాడు. సో బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు, హోరీగా జరిగింది. పవన్ కూడా డిఫరెంట్గా ఏం చేశాడు తెలుసా, రొయ్యలు అండ్ ములక్కాడ వాళ్ళ నాన్నగారికి ఇష్టమైంది. ఒకసారి వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకొని చాలా స్టేజ్ అంతా కూడా 1 సెకండ్ అట్లా ఎమోషన్ అయిపోయింది అనమాట. సో నాన్నకి ప్రేమగా లవ్, నిజంగా డాడీ మీకు లేదు కాబట్టి మనకి పెద్ద ఫీలింగ్. సో లవ్ యూ. రాలే మేకప్ ఇంకా రాలే అన్న, కొంచెం పిలిపిస్తే వేసేసుకోవడానికి నేను రెడీ. నేనే ఈ షోని మొత్తం కంగారు పెడుతూ ఉంటాడు, రెడీ అవ్వనీయడు ఉంటాడు, ఏందేందో చేస్తూ ఉంటాడు, టెన్షన్ పెడతాడు ఈయన. సో ఇలా రెడీ అయిపోయాం కాబట్టి ఇప్పుడు మాకు వ్లాగ్ చేయడానికి టైం దొరికింది. సో థ్యాంక్ యూ. సెకండ్ ఎపిసోడ్ కి రెడీ అవుతున్నాం అనమాట. మమ్మల్ని గొర్రెలాగా లాకపోయి బొరబొరపడి అక్కడ పడేస్తాడు అనమాట. సో ఈరోజు బాగా జరిగింది. థర్డ్ ప్లేస్ అనమాట నేను. ఫస్ట్ వచ్చేసి పల్లవి గౌడ్, అండ్ సెకండ్ వచ్చేసి మా డిమాండ్ పవన్ వచ్చాడు, థర్డ్ నేను వచ్చాను. సో అప్పుడప్పుడు అలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో నేను సెకండ్ ఎపిసోడ్కి రెడీ అయిపోతా ఉన్నాం అనమాట. సెకండ్ ఎపిసోడ్ లో నేను ఫస్ట్ రావాలని కోరుకున్నాను. నేను ఫస్ట్ వస్తాను, నువ్వు సెకండ్ వచ్చేసి, లేదా ఓపెన్ చేయి, నువ్వు ఫస్ట్ నేను సెకండ్ వస్తా. ఏదైనా పర్లేదన్న. సో ఇప్పుడు టైం వచ్చేసి మోర్ దెన్ 7 అవుతుంది. సెకండ్ ఎపిసోడ్కి రెడీ అవుతున్నాం అనమాట. సో అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంది. మీకు బిగ్ బాస్ సెట్ చూపిస్తాను. సో అక్కడ చూసారు కదా, అది బిగ్ బాస్ సెట్. ఈ పక్కనే మా కుకింగ్ విత్ జాతిరత్నాలు అనమాట, పక్కనే అనమాట. ఇది అయిపోయాక అది అయిపోయాక మళ్ళీ ఇది. సో ఇలా జరుగుతూ ఉందన్నమాట ఈరోజు. సెకండ్ ఎపిసోడ్కి రెడీ అవుతున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ బ్రహ్మాండంగా జరిగింది. డలింగ్ నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా, ఏమనుకో కదా. కాదు, నా వీడియో కింద రీతు, డిమాండ్ అని పవన్ అని ఇట్లా లవ్ సింబల్ పెడతారు కదా, ఏంటి అసలు నీకు రీతమ్మకి ఏంటి డార్లింగ్, ఏముంది డార్లింగ్? అది రివాన్ అన్న, రివాన్ ఫ్యాన్స్ అట్లా పెడతారు అనమాట. సో ఈవెన్ నేను రీతు కలిసి ఆన్ స్క్రీన్ లో కనబడినప్పుడు మాకు కూడా చాలా క్యూట్ గా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీఆర్ రివాన్.
సారీ ఏమనుకోక అడిగినందుకే. లేదు. నిజంగా కూడా సెట్లో మీరు ఇద్దరు చాలా క్యూట్ గా ఉంటారు. అంటే బేసికల్ రీతు అంటే నాకు ఎందుకో తెలియని ఒక చిన్న మా అభిమానం ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. చాలా కష్టపడి వచ్చిన అమ్మాయి, మా జబర్దస్త్ నుంచే వచ్చింది కాబట్టి వెరీ హార్డ్ వర్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లైఫ్లో చాలా చూసింది, డౌన్ టు ఎర్త్ చూసింది. చాలా ఒక అమ్మాయి సింగిల్ పేరెంట్గా ఎదగడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అలాంటిది మీ ఇద్దరు కలిసి చక్కగా ఆ స్క్రీన్ మీద అలా కనపడుతుంటే కొన్ని జంటలు మాత్రమే అలా ఉంటాయి తెలుసా. మా అప్పట్లో మా దాంట్లో అయితే మా సుధీర్ అండ్ రష్మి ఉండేది. దాని తర్వాత కొన్ని జంటలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మీ జంటే అంత క్యూట్గా అంత లవబుల్గా ఉండేది. సో చాలా మంది అడుగుతారు నా నిజమైన లవ్, నాకేం తెలుసు నిజమైన లవ్ అంటే మాది ఎఫెక్షన్, అంటే బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఒక ఫ్యామిలీలా అయిపోయాం అన్నమాట. సో ఎఫెక్షన్ అయితే ఉంది, ఇంకా ఆన్ స్క్రీన్ లో ఆబ్వియస్లీ మేము కలిసి అది వర్కౌట్ అవుతుంటది అక్కడ. నో ఆన్ స్క్రీన్ లో మా ఇద్దరి మధ్య ఆ ఎఫెక్షన్ వల్ల మీకు ఇంకా బాగా నిండుగా కనిపిస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ దో వి లైక్ ఈచ్ అదర్, రిలేషన్షిప్ ఇవన్నీ పెద్దవి, మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. దాని గురించి ఆలోచించి కెరియర్ మీద కాన్సంట్రేట్, ఇద్దరు కలిసి కెరియర్ మీద చూస్తున్నా. ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తారు, ఇద్దరు కలిసి ప్రమోషన్స్కి వెళ్తున్నారు, ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు. నిజంగా ఒకళ్ళకొకళ్ళు తోడు ఉంటే మనం ఏదైనా సక్సెస్ చేయొచ్చు. అది ఇండస్ట్రీలో డెఫినెట్గా ఉండాలి. డార్లింగ్ ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ పైకి రావాలి. అది ఎప్పుడో పాతకాలం. నువ్వు నాతో ఎంత బాగుంటున్నాను ప్రేమగా. సో అట్లా రీతు నాకు బిగ్ బాస్ లో బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇట్స్ లైక్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి డైలీ కలుసుకుంటాం, డైలీ చేస్తాం, అట్లా అయిపోయింది అనమాట. అండ్ అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి, ఇప్పుడు అమ్మాయిని కొంచెం కేర్ ఎక్కువ చూపిస్తాం అండ్ అమ్మాయిలు కూడా కేర్ ఎక్కువ చూపిస్తారు. అబ్బాయి ఏముంది యారు నువ్వు అక్కడ వెళ్ళి వచ్చానంటావు. సో ఫ్యూ థింగ్స్ అబ్బాయికి అమ్మాయికి తేడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ రియలీ గుడ్ బాండ్. అండ్ అఫ్ కోర్స్ మేము ఇద్దరం కలిసి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ యూనో మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది మా ఇద్దరం కలిసి చూసుకున్నప్పుడు. భలే ఉంది కదా, క్యూట్ గా అనిపిస్తుంది. బట్ ఎవరేమనుకున్నా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ గుడ్ బాండ్. ఇంకా రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హ్యాపీనెస్ ని, ఇంకా వన్స్ రిలేషన్షిప్ అంటే ఇది నీకు అంత ఈజీ కాదు. ఇప్పుడు ఉన్నది తర్వాత ఉంటుందో తెలియదు. సో అంత మేమైతే దాని గురించి ఎప్పుడు ఆలోచించిన ఇలానే హ్యాపీగా ఉన్నాం. ఆల్వేస్ డార్లింగ్, వెరీ గుడ్. చక్కగా అలానే హ్యాపీగా హెల్తీగా ఉండండి. బ్యాక్ స్టేజ్ మీద వెయిట్ చేస్తున్నాం అనమాట. టైం ఉంది. హాయ్ గాయ్స్, రాకేష్ అన్న దుమ్ము లేపుతున్నాడు. నాకు ఈ కుకింగ్ షోలో ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే రాకేష్ అన్న. చెప్పేవులే కామెడీ, ఏదో నేను ఏదో మాట్లాడమన్నా. నిజంగా నువ్వు చాలా బాగా పేషెన్స్ గా భలే ఉంటుంది అన్న. నిజంగా చాలే నిజంగా గ్రేట్. మొన్న అమర్నాథ్ కేదార్నాథ్ వెళ్ళేసి వచ్చింది, చక్కగా దర్శనం చేసుకొని వచ్చింది. సో మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చింది అనమాట. ఎక్స్క్యూజ్ మీ, తిను 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 తిను. నేను బెంగళూరు నుంచి బాంబుగా వచ్చి బర్గర్ తింటున్నాను. ఇది బర్గర్ తినడానికి బెంగళూరు నుంచి వచ్చావా? బాంబుగా తయారొచ్చావు. దానికి ఇది హీరో చూపులు కూడా ఎలా ఉంటుంది. దొంగ అన్ని చేస్తాడు, ఏం తెలియనట్టు సైలెంట్ కూర్చుంటాడు. 2-3 రోజులు ప్రాక్టీస్ కూడా చేస్తాడు. ఒక వీడియో చూసా, రెస్టారెంట్కి వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి డిమాండ్ పవన్ మా ఆవిడతో తిట్టించాడు. రీజన్ ఏంటి అంటే చక్కగా వెళ్ళి మంచిగా క్రికెటర్ కనుక గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినట్టు మా ఆవిడ వెళ్ళేసి చక్కగా కిచెన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు బుద్ధిమంతులాగా. మా ఆవిడ చూసి సిగ్గు తెచ్చుకోండి ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడో ఏంటన్నట్టు చూడ, మళ్ళీ సైలెంట్గా నవ్వుతాడు. అన్నా నిన్ను ఓడించాలంటే ఆ మాత్రం కష్టపడాలన్నా, అది నీకు తెలుసు. సో అదే నేను చేస్తున్నాను. డిమాండ్ పవన్ ఫస్ట్ కారు కాళ్ళతో వచ్చి కారు కొన్నాడు. ఏంటి కారు ఏంటి? బాగుండండి. అయ్యండి. గుడ్ మార్నింగ్. Hey!
టాప్ లేపేశాడు. వావ్ 360 డిగ్రీ 360 అదే హైనా ఇది మనకి అంటే విత్ ఈఎంఐ 31 పడుతుంది. టోటల్ ఎంత? నార్మల్గా 26 అన్న. ప్రీమియం కార్లానే ప్రీమియం కార్. మేకప్ లేకుండా ఇంత అందంగా ఇదిగో ఇంకా ఇదిగో మేకప్తోనే అలా చేస్తాను. 26 అంటే నీకు బెంజ్లో ఆడిలు కూడా వస్తాయి కదా. ఆటో చేయి పెట్టండి నచ్చలేదు. లేదు నా కార్ పక్కనే ఉంది. నేనేంటి బెంజ్ ఇదిగో ఇదిగో ఇటు తిరిగి లోపల వెళ్ళిపోతుంది. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటివి ఇంకా చాలా కొనాలి. నీ రేంజ్ వరకు వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మనం ప్రీమియం కార్లానే ప్రీమియం కార్. మేకప్ లేకుండా ఇంత అందంగా ఇదిగో ఇంకా ఇదిగో మేకప్తోనే అలా చేస్తాను. 26 అంటే నీకు బెంజ్లో ఆడిలు కూడా వస్తాయి కదా. ఆటో చేయి పెట్టండి నచ్చలేదు. లేదు నా కార్ పక్కనే ఉంది. నేనేంటి బెంజ్ ఇదిగో ఇదిగో ఇటు తిరిగి లోపల వెళ్ళిపోతుంది. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటివి ఇంకా చాలా కొనాలి. నీ రేంజ్ వరకు వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మనం రైడ్కి వెళ్ళాలి. వెళ్దాం. ఇగో ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలి. అవునమ్మా, నువ్వు ఉంటేనే. బేసికల్లీ నేను షూటింగ్ చేసుకొని ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి తెల్లారి 4 అవుతుంది. 4కి బిర్యానీ తింటున్నారు. మై గాడ్, అసలు రియల్లీ గ్రేట్. అసలు నాకు చూడండి జనాలు, నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే 4M బిర్యానీ అంట ఇది. అసలు షాకింగ్ ఏంటంటే, లైట్ వేస్తాను ఒక నిమిషం. తెల్లారి 4 గంటలకి వాట్ ద హెల్ ఆఫ్ అంటే 4కి బిర్యానీ తింటున్నారంటే ఇది మామూలు విషయం కాదు. అంటే మనం తినే టైంలో తినాలి, పడుకునే టైంలో పడుకోవాలి అని అంటారు కదా. కానీ 4కి వీళ్ళు భోజనం చేసేసి మరి ఎప్పుడు పడుకుంటారో ఏంటో చాలా విచిత్రంగా ఉంది. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. 4కి బిర్యానీ తింటున్నారు. ఏంటో వీళ్ళని కనుక చాగంటి గారు చూస్తే 4కి బిర్యానీ ఏంట్రా అని చెప్పేసి టకా ఒక కర్ర తీసుకొని మాస్టర్ కనుక దెబ్బలు ఎలా వేస్తారో అలా వేస్తారనమాట. ఏంటో బేసికల్లీ అదొక టైప్ ఆఫ్ ఇది. సో ఇదండి ఈరోజు మా షూటింగ్ ఇదన్నమాట. కరెక్ట్గా టైం 4:20 అవుతుంది ప్రజెంట్. ఇది ఆర్టిస్ట్ నిదానంగా వెళ్తున్నాము. చాలామంది అనుకుంటున్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు వీడియో తీయొచ్చా అని. సో మెల్లగా మా సందులోనే ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా తీస్తున్నాను. సో ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే, ఇలానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి టైము 4 అవుతుంది. ఫుడ్ సరిగ్గా ఉండదు. సో ఆర్టిస్ట్ లైఫ్ అంటే ఇలానే ఉంటుందండి. పొద్దున 6కి వెళ్ళాము, ఇప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు తెల్లారి 4:40 అవుతుంది. ఎప్పుడు పొద్దున 6 ఇప్పుడు మళ్ళీ 4 అంటే ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 5 అవుతుంది. ఆర్టిస్ట్ లైఫ్ ఎప్పుడు ఇంతే. చాలామంది ఏమనుకుంటారు చాలా ఈజీ, అవకాశం దొరకడం కష్టం. అవకాశం దొరికిన తర్వాత అవకాశం నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఇలా డే అండ్ నైట్ షూట్ చేసి జాగ్రత్తగా కెరియర్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. చల్లటి గాలి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ బ్లాగ్ అంతా చూసినందుకు.
మీ అందరికీ చక్కటి వీడియో అందించండి మనస్ఫూర్తిగా అనుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చెక్ బాయ్, సైనింగ్ ఆఫ్. ఫ్లైట్ ఆపేసేద్దాం.